పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులకు రిటైల్ వ్యాపారస్తులకు మధ్య నెలకొన్న వివాదం చిలికి గాలివాన్లా మారింది. హోల్సేల్ వ్యాపారస్తులు రిటైల్ ధరలకే కూరగాయలు అమ్ముతూ ఉండడంతో తమ ఉపాధి దెబ్బతింటుందని రిటైల్ వ్యాపారులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులుగా కూరగాయలు తీసుకుని వెళ్లారు. హోల్సేల్ వ్యాపారస్తులు రిటైల్ ధరలకు కూరగాయలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను రిటైల్ వ్యాపారస్తులు కోరారు. ₹20 అన్నీ విక్రయిస్తున్నారు. హోల్సేల్ అన్నప్పుడు హోల్సేల్ లెక్కనే హోల్సేల్ అన్నప్పుడు హోల్సేల్గా అమ్ము అంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాం. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాల్ ఉన్నది. ఉదయం నుండి సాయంత్రం వరకు పంచే అంత మాల్ మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా వింటలేరు. వాళ్ళు అటెండ్ అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనిని మమ్మల్ని అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అనగా ఇక పత్తికలు నాటే పనికి పోతాను. 12 ఒక్కడే దాకా వాళ్ళు అమ్ముకుంటే ₹100 గిరాకీ కూడా అవుతలేదు. అసలు అద్దకిలు ఇవ్వబట్టి ₹5 కొత్తిమీరకు సూరకాయ అన్నీ వాళ్ళు ఇవ్వబట్టి మొత్తం 12 ఒక్కటే దాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వదులుకుంటారు. పైసలు మీద పడతారని పనికి పోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా అరకిలో కూడా హోల్సేల్ వాళ్ళే ఇప్పుడు అరకిలో అమ్ముకుంటారు. పొద్దురాక మొత్తం అమ్మినాక మా దగ్గర ఎవరు కొంటారు? ₹10 తక్కువ అంటే ఎవరైనా అట్టే పోతారు. ఇటు వచ్చి ఎవరు కొంటలేరు. ఒక్కటి అయ్యేదాకా కూడా ₹100 గిరాకీ కూడా కాలేదు. 6 రోజులు 8 రోజులకు నాకు 6 వేలు